నువ్వుల వంకాయ వేపుడు. ఇవన్నీ డ్రై ఫ్రై చేయాలి. ముందు పల్లీలు ఓ మంచి గరిటె అందుకో, మంచి పొడి తయారు చేసుకోవాలి. ఈ కూరకు ఒక అద్భుతమైన పొడి కావాలి. పల్లీలు కొంచెం వేయించి, ఓకే పల్లి వేసాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వుల వంకాయ వేపుడు కాబట్టి ఇందులో కీలకమైన పదార్థం నువ్వులే. పోయి కట్టే. ఆమ్చూర్, నూనె మూకుడెక్కించి అగో వంకాయలు డీప్ ఫ్రై చేయాలి. అవునా? ఈ పొయ్యి వెలిగించు. ఇది కూడా నూనె వేడెక్కే లోపల ఇక్కడ తాలింపు వేసుకుందాం. కొంచెం నూనె ఎంత వేయమంటావు? 4-5 గంటలే. 4-5 గంటలే. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పచ్చి ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు 1.5, అల్లం వెల్లుల్లి ముద్ద, వంకాయలు చూసా ఎంత చక్కగా తరిగాను. అవును. అటొక ఘాటు అటొక ఘాటు వేసాయి. మొత్తం ఈ వంకాయలు నూనెలో వేగే లోపల నువ్వు ఇది పొడి చేసుకుని రావాలి. ఈ పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు. నేను చూస్తుంటాలే పోయిరా. అచ్చ బాబోయ్, ఓ నాయనో, ఈ జన్మలో నా కళ్ళతో చూడలేంది నేను చూశాను. నువ్వు వంగి గరిట పట్టు తిప్పావు బాబాయ్. చాలు ఓవరాక్షన్ చాలు. కానీ వంకాయలు జాగ్రత్తగా నూనెలోంచి తీసి ఇందులో వేసాయి. ఓహో అవునా? ఆపాలా? నూనె పక్కన పెట్టి ముందు జాగ్రత్తగా వేసే పొడి వేసే. మొత్తం ఎలా? ఒక్కసారి కలిపేస్తే అయిపోయింది. కొంచెం కొత్తిమీర అయిపోయింది కూర. ఆ కాడ గిన్నె అందుకుని అందులోకి మార్చు.
నువ్వుల వంకాయ వేపుడు ఎలా తయారు చేస్తావు? నువ్వుల వంకాయ వేపుడు ఎలా తయారు చేశానంటే, ముందుగా మూకుల్లో పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఆమ్చూరు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న వంకాయలను వేడి నూనెలో వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి మనం ముందుగా వేయించుకున్న వంకాయలను కూడా వేసి మనం తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసి బాగా కలిపి కొత్తిమీర వేసి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే నువ్వుల వంకాయ వేపుడు రెడీ.